తాగమ్మా. ఒక్కదానివే ఇంత కష్టపడుతున్నావు, కళ్ళు తిరుగుతాయి. ఈ మజ్జిగ తాగితే కాస్త ప్రాణం తేలిక పడుతుంది. అయ్యో, మీకెందుకండి శ్రమ? మీ వాళ్ళెవరైనా చూస్తే ఏమవుతుందమ్మా? మహా అయితే తిడతారు, అంతే కదా. ఆ తిట్లు నాకు అలవాటేలే అమ్మా. కానీ నిన్ను చూస్తుంటే నా కూతుర్నే చూస్తున్నట్టుగా ఉందమ్మా. ఆడపిల్లని ఎంత సంస్కారంగా పెంచాలో, ఎంత ఆత్మాభిమానంతో ధైర్యంతో పెంచి పెద్ద చేయాలో మీ అమ్మా నాన్న అలాగే పెంచి పెద్ద చేశారమ్మా. అందుకే నిన్ను చూస్తే నాకు ముచ్చటగా ఉంది. తాగమ్మా. తీసుకోమ్మా. థ్యాంక్స్ అండి. ఈ ఇంటి మొత్తంలో మంచి మనసున్న మనిషి ఎవరైనా ఉన్నారంటే అది మీరేనండి. ఇది నా మంచితనం కాదమ్మా, చేతకానితనం. అందుకే నా భార్యా పిల్లలు నన్నొక పురుగులాగా పక్కన పెట్టినా వారి మీద పంచప్రాణాలు పెట్టి బతుకుతున్నానమ్మా. వాళ్ళు తప్పులు చేస్తుంటారని తెలుసు, కాని ఏం చేయాలమ్మా? వాళ్ల తప్పుల్ని సమర్థించలేను, అలా అని సరిదిద్దలేను కూడా. అందుకే ఇలా అందరిలో ఒంటరిగా మిగిలిపోయానమ్మా. బాధపడకండి సార్, మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ మంచి చేస్తాడు. ఏదేమైనా మనలాంటి వాళ్ళు మంచి రోజుల కోసం ఎదురు చూడ్డం తప్ప చేయగలిగిందేమీ లేదమ్మా. అవును సార్, ఒక్కొక్కసారి మీరు చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తూ ఉంటుంది సార్. అన్నట్టు మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? ఏంటమ్మా అది? ఈ రోజుల్లో కుర్రాళ్ళు తమకు కాబోయే భార్య బాగా చదువుకోవాలని, చాలా తెలివైందై ఉండాలని, చాలా ధైర్యంగా మోడర్న్గా ఉండాలని కోరుకుంటారు. కానీ మీ అబ్బాయి ఏంటి దానికి భిన్నంగా కోరుకుంటున్నాడు? నాకు తెలిసి ఏ మగాడు తన భార్య తెలివి తక్కువదై ఉండాలని, చదువు సంధ్య లేని పాతకాలం అమ్మాయిలా ఉండాలని అస్సలు కోరుకోరు. కానీ ప్రసాద్ ఏమో అదంతా వాడి దురదృష్టం అమ్మా. నిజానికి ఆలోచనలన్నీ వాడికి పుట్టినవి కాదు. మరి ఉందిగా నా భార్య బేబమ్మ, ఆవిడ నూరిపోయడం వల్లే వాడలా తయారయ్యాడు. అర్థం కాలేదండి. నా భార్య బేబమ్మకి అభద్రతాభావం ఎక్కువ. అందుకే తనకన్నా తెలివైన వాళ్లన్నా, తనకన్నా ధైర్యం ఉన్న వాళ్లన్నా, తన తలనిమించిన వాళ్లన్నా తనకెందుకో చాలా భయమమ్మా. ఆ భయం ఎందుకంటే తనకంటే తెలివుంటే తనని అణిచేస్తారని, తనకంటే చదువుంటే తనని లోకువుగా చూస్తారని, ఇలా చాలా రకాల అపోహలతో, అపార్థాలతో బతికేస్తుందమ్మా. వీటన్నింటిలో తనకంటే తక్కువ స్థాయి అమ్మాయి అయితే తన ముందొక బానిసలా పడుంటుందని బలంగా నమ్ముతుంది. ఆ నమ్మకాన్నే నా కొడుక్కి చిన్నప్పటినుంచి నూరిపోసింది. దాని ఫలితమే ఇవాళ పెళ్లి చూపుల్లో నువ్వు చూసావు కదమ్మా. అర్థమైంది సార్. ఆవిడ భయాలన్నీ నూరిపోయడం వల్ల ప్రసాద్ కూడా ఆమెలాగే తయారయ్యాడు. అందుకే తనకి కాబోయే భార్య తనకంటే సమర్థురాలు కాకూడదని కోరుకుంటున్నాడు. కాకపోతే ఒక విచిత్రమైన కోరికుందమ్మా. ఏంటది? బాపు బొమ్మలాగా కట్టుబొట్టు ఉన్న అమ్మాయే కాకుండా 3 మూరల పొడవున్న జడున్న అమ్మాయి కావాలని వాడి కోరికమ్మా. చెడా? అవును. అంటే కాబోయే భార్యకి ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా జడ మాత్రం 3 మూరల పొడవుండాలని వాడెప్పుడూ చెప్తూ ఉండేవాడమ్మా. ఈ రోజుల్లో అంత పొడవైన జడున్న అమ్మాయి ఎక్కడ దొరుకుతుందమ్మా? కుర్రాడి కోరికలు కాస్త డిఫరెంట్గానే ఉన్నాయి. కాకపోతే మనోడి కోరికల వెనుక బేబమ్మ ట్రైనింగ్ బాగా ఉందనుకుంటా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నాకు ఒక చిన్న డౌట్ సార్. ఏంటమ్మా అది? మీ ప్రసాద్కి కాబోయే భార్య ఎలా ఉండాలో, అతనికున్న రిక్వైర్మెంట్స్ ఏంటో మీకు ముందే తెలుసు కదా. మరి అలాంటప్పుడు జయమ్మ గారి సంబంధం ఎందుకు తీసుకొచ్చినట్టు? అదా, ఆ జయమ్మ బేబమ్మ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులమ్మా. పైగా కాలేజ్ మేట్స్ కూడా. ఎప్పటికైనా బియ్యంకులు కావాలన్నది వాళ్ళిద్దరి చిరకాల కోరిక. పైగా ఆ అమ్మాయిని చేసుకుంటే కోట్ల రూపాయల ఆస్తి కట్నంగా వస్తుందని మా ఆవిడ ఆశ. అందుకే వాడి సంగతి తెలిసి కూడా ఎలాగోలా ఒప్పించొచ్చన్న నమ్మకంతోనే ఈ సంబంధం పిలిపించింది. ఓహో,
కొడుక్కి ఎలాగైనా నచ్చజెప్పి పెళ్లి చేయాలనుకుంటుందన్నమాట. అవునమ్మా, ఆవిడ పప్పులేమీ ఉడకలేదుగా. అంతేకాదు సార్, ఎప్పటికీ ఉడకవని కూడా ఈరోజు అర్థమైపోయింది. కరెక్ట్గా చెప్పావమ్మా. రే తమ్ముడు, ఇంకొకసారి ఆలోచించరా. నువ్వు చెప్పిన క్వాలిటీస్ ఉన్న అమ్మాయి దొరకడం చాలా కష్టం రా. అవును బామర్ది, ప్రస్తుతం ఈ జనరేషన్లో ఎక్కువ మంది ఆడపిల్లలు హారర్ సినిమాలో దెయ్యంలాగా జుట్టు విరబోసుకొని తిరుగుతున్నారు తప్ప ట్రెడిషనల్ సినిమాలో హీరోయిన్ లాగా జడ వేసుకొని ఎవ్వరూ తిరగట్లేదు. పైగా నువ్వు చెప్పినట్టు తెలివి తక్కువ, ధైర్యం తక్కువ, బుద్ధి తక్కువ, జ్ఞానం తక్కువ ఉన్న అమ్మాయి కావాలంటే నువ్వు పిచ్చాసుపత్రికి వెళ్ళాలి తప్ప ఈ సొసైటీలో దొరకట్లేదు బామ్మర్ది. అయితే వదిలేయండి. ఈ జన్మకి పెళ్లి లేకుండా బ్రహ్మచారిగా ఉండిపోతాను. చూడు ప్రసాద్, ఈ కాలం అమ్మాయిలు చాలా అడ్వాన్స్గా ఆలోచిస్తున్నారు, చాలా మోడ్రన్గా ఉండాలని కోరుకుంటున్నారు. అలా అని అదేం తప్పు కాదు. అమ్మా, మరైతే చిన్నప్పటి నుంచి నాకెందుకమ్మా రివర్స్లో చెప్పావు? కాబోయే పిల్ల నాకన్నా తెలివైంది, నాకంటే చదువు ఎక్కువ ఉన్నది, నాకంటే బలం ఉన్నది వద్దని చెప్పావు. అలాంటి అమ్మాయి వస్తే నన్ను తన కొంగు కట్టేసుకుని నన్ను బానిసగా మారుస్తుందని చెప్పావు. ఇప్పుడేంటమ్మా అవన్నీ అసలు తప్పే కాదని చెప్తున్నావు? నేను ఏది నమ్మాలి? ముందు చెప్పింది నమ్మాలా లేక ఇప్పుడు చెప్పేది నమ్మాలా? ఆ అత్తగారికి ఫ్యూజులు ఎగిరిపోయినట్టున్నాయి. అడుగుతుంటే మాట్లాడవేంటమ్మా? నువ్వు చెప్పడం వల్లే కదా అలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలని కోరుకుంటుంది. నువ్వు చెప్పు. కళ్యాణి లాగా తెలివైన అమ్మాయి, బలమైన అమ్మాయి, మగరాయుడు లాంటి అమ్మాయి వస్తే మన పరిస్థితి ఏంటి? అమ్మో, ఆ ఊహని కూడా నేను భరించలేను. కదా, సేమ్ టు సేమ్ అలాంటి మగరాయుడు లాంటి అమ్మాయిని చేసుకోవడానికి నేను కూడా సిద్ధంగా లేను. మీరేం చేస్తారో ఎక్కడి నుంచి తీసుకొస్తారో మీ ఇష్టం, కానీ నేను కోరుకున్న క్వాలిటీస్ 100% ఉండి తీరాల్సిందే.